కింద శాపపడేయం. ఇలాంటి తత్వాలను మనలో ప్రవేశిస్తుంటాయి, మనల్ని చిక్కులో పడేస్తాయి. వాటిని కూడా మనము విడిచిపెట్టాలి. మా చర్చిలో ఒక ఆమె అన్నది, ఇంటికి గృహదర్శనానికి వెళ్ళినప్పుడు ఆమె ఇలాగే చెప్పింది. పాస్టర్ గారు నేను వెళ్తే ఎవరైనా భార్యాభర్తలు బండి మీద వెళ్తే నేను చూసి వారం లేనండి, వెంటనే ఈడ్చి వచ్చేస్తుంది నాకు అన్నది. అంటే అది ఏంటది? పెద్ద దెయ్యం. దేవుని స్తోత్రం. అంటే ఎవరో చక్కగా భార్యాభర్తలు వెళితే నీకెందుకు అంత ఈర్ష్య? ఇది పైకి కనిపిస్తుందా? అంటే ఆవిడ చెప్పింది కాబట్టి మనకు అర్థమైంది. పైగా నా కోసం ప్రార్థన చేయండి, నేను ఎంత దాన్ని వదిలించుకోవాలనుకున్నా నా వల్ల కావట్లేదు, నా కోసం ప్రార్థన చేయండి అని ఓపెన్ గా చెప్పింది. ఆమె చెప్పింది కాబట్టి మనకు అర్థమవుతుంది. కానీ చెప్పకుండా మనలో ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎంతమందిలో అది లేదు. ఈ అహంకారం అనేది, గర్వం అనేది, ప్రేమించలేని స్థితి. నీలా తెల్లగా ఉన్న వాళ్ళ పక్కనే కూర్చుంటావు, నల్లగుంటే కూర్చోవు మందిరంలో. అంటే ఏమీ నీకు లేదు, ప్రేమ. బలంగా ఉన్న వాళ్ళ పక్కనే కూర్చుంటావు, రెండు గంటలు డబ్బులు దగ్గర అంటే అక్కడ పక్కన కూర్చొని. అంటే ఏమి లేదు, ప్రేమించలేకపోతున్నాం. ఇలా మనం ఆలోచన చేస్తే మనకు కంటికి కనిపించినటువంటి పాపాలు మనలో ఎన్నో ఉన్నాయి. అవి మనం సులువుగా చిక్కుల్లో పెట్టి